తెలంగాణలో విద్యా వైద్యం సహా అనేక రంగాలు పెట్టుబడిదారుల చేతిలో బందీగా మారి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందని స్థితి ఏర్పడిందని తెలంగాణ జనఫ్రంట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వలిగొండ విజయరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనఫ్రంట్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా వైద్య సంస్థల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కులు కాలరాస్తున్నారని, నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరిగి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులుగా ఉండాలని, ప్రజా ఫిర్యాదులపై జవాబుదారీగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరమావధిగా ఆస్తులు మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాలకు వస్తూ ఇవాళ పేదవాడు ఎన్నికల్లో ఉండే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ గెలిచినా ఏ రాజకీయం కోసం అయితే ఉండాలో ఆ రాజకీయం కోసం ఉండే పరిస్థితి లేదు. మీరు వాళ్ళు చూస్తున్నారు మున్సిపల్ ఎన్నికలలో ఇండిపెండెంట్లను ఎట్లా ఒరలేసి పడుతున్నారో, ఎట్లా వేట చేస్తున్నారో, జంతువులను వేట చేసినట్టు ఇలా బలమైనటువంటి పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులను కిడ్నాపులు చేయడము, ఓటర్లలో పెట్టడం మీరు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం అది కాదు. రెండవది ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంగా మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగస్తులు ఈ ఇద్దరు మిలాఖత్ అయిపోయి సాధారణ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఇలా మీరు ప్రజాప్రతినిధులు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలకు వచ్చినప్పుడైనా వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ అధికారి యొక్క ఆస్తుల కనీసం డాటా ప్రజల ముందు ఉందా? ఎందుకు ఉండొద్దు? వాళ్ళు ప్రజల సొమ్ముతోటే కదా బతుకుతున్నారు, వాళ్ళు ప్రజలకే కదా జీతగాళ్ళు. మరి ప్రజాస్వామ్యం కాబట్టి ఇవన్నీ అంశాలను అంటే ప్రజాస్వామ్యము, నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజల ముందు పెట్టాలని అధికార యంత్రాంగం అంటే గ్రామ పంచాయతీల సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ప్రజలకు జవాబుదారీగా ఉండడం కోసం, వాళ్ళని జవాబుదారీగా నిలబెట్టడం కోసం తెలంగాణ జనఫ్రంట్ పనిచేస్తుంది.